బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే నేను గమనించింది ఏంటంటే బీసీలలో ప్రతి ఒక్క కులానికి కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తులే వాళ్ళకి జీవనాధారమైంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పొద్దున లేస్తే బావి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కుల వృత్తులలో కుమ్మరోళ్ళు కున్నోలు చేసుకోవడము, ఏ దానికి అది కుల వృత్తులతో నిమగ్నమై ఉండరు కాబట్టి రాజ్యాధికారం సైడ్ చూడలేకపోతుర్రు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా పిల్లలు చదువుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే మనం కూడా రాజ్యాధికారంలో ఉండాలి, మనం కూడా సర్పంచ్లం కావాలి, ఎమ్మెల్యేలం కావాలి అనే ఉద్దేశంతో కొంచెం అవేర్నెస్ వస్తుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు బీసీల రాజ్యాధికారం రావడం ఖచ్చితంగా వస్తుంది, వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఏంటంటే మేము రెగ్యులర్గా తిరుగుతున్నాము. నేను కూడా 2009లో లోక్సత్తా పార్టీ నుంచి ఆలేరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నాకు కూడా రాజకీయాలు అంటే ఇష్టం. మా ఫాదరు 2000 అంటే మొదటి నుంచి టీడీపీ సర్పంచ్ చేసి 94లోనే. తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు భువనగిరిలో అంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన ఒక మెంబరు ఎలిమినేట్ కృష్ణారెడ్డి తోటి మా ఫాదరే ఫస్ట్ పోయింది. భువనగిరిలో టీఆర్ఎస్ జెండా నాటిందే మా ఫాదరు, ఎలిమినేట్ కృష్ణారెడ్డి, కొంతమంది వ్యక్తులే. అదే 2001లో ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ లోపల బాబు జనరల్ సీట్లో కూడా భువనగిరి ఎంపీపీ అయ్యిండు మా ఫాదరు. కానీ ఆ ఎంపీపీ స్థాయిలోనే మిగిలిపోయిండు. ఇక అదే టైంలో మన కేసీఆర్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10,000 కట్టమంటే మేము 10,000 రూపాయలు నేను కట్టినా మా ఫాదర్ పేరు మీద. కడితే ఎలిమినేట్ కృష్ణారెడ్డి ఏమన్నాడు తెలుసా, నీకెందుకురా, నీకు ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నారా అని అంటే క్రిటిసైజ్ చేసిండు. అప్పుడు బాబు ఎంపీపీ, భువనగిరి ఎంపీపీ, నాకు బాగా గుర్తుంది. అంటే నేను ఆయనతో గొడవ పెట్టుకున్నా. ఏం సార్ మీరే అవుతారా, మేము కావద్దా, మేము కూడా బరాబర్ అవుతాము అని నేను ఆ రోజునే గొడవ పెట్టుకున్నా. అదే టైం లోపల మా ఫాదర్ని దింపడానికి కూడా ట్రై చేసిరు అవిశ్వాసం పెట్టి. అయినా సరే 5 ఏళ్ళ దాకా మేము కంటిన్యూ చేయించినాం. ఆ తర్వాత 2006లో మళ్ళీ జడ్పీటీసీ టికెట్ కోసం నామినేషన్ వేసాం టీఆర్ఎస్ నుంచి. ఆ టైంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ లోపల అక్కడ ఒక రెడ్డి వచ్చిండు, కసిరెడ్డి నారాయణ రెడ్డి జడ్పీటీసీ వచ్చి అప్పుడు మా ఫాదర్ సీట్ కోల్పోయిండు. ఆ తర్వాత ఎమ్మెల్యే అంటే ఇక మొత్తం ఉంటే రెడ్లు ఉండాలి, లేకుంటే లేదన్న స్టేజ్కి వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2019లో మళ్ళీ జడ్పీటీసీ అయింది మా ఫాదరు, ప్రజెంట్ జడ్పీటీసీ, భువనగిరి జడ్పీటీసీ. అంటే అది ఇప్పుడు మాత్రం రిజర్వేషన్ ప్రకారంగానే వచ్చింది. ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఉండడానికి చాలా ట్రై చేసిర్రు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంబంధాలు, ఆయన మంచి పేరుతోటి పార్టీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మాత్రం కుల వృత్తులు అనేవి బాగా ఉన్నాయి. ఎవరి జీవితాలు వాళ్ళ కుటుంబం మీదనే వారి యొక్క పూర్తి జీవితకాలం అంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు అనుకోండి, సామాజికంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల పరిస్థితులు, చదువుకోవడం, అవన్నీ మనకు పూర్వీకులు కూడా పెద్దగా ఆర్థికంగా లేరు కావున దానివల్లనే మనం బీసీలో రాలేకపోతున్నాం. అదేవిధంగా ఇప్పుడిప్పుడే వస్తున్నది. దీనికి ఒక నా ఆలోచన ప్రకారంగా ఇప్పుడు మొన్ననే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ 2028-29 ఎలక్షన్లు వచ్చే వరకు చాప కింద నీరులాగా బీసీలని బాగా అవేర్నెస్ చేసే ప్రోగ్రాం చేస్తే ఖచ్చితంగా మనం ఎంతో కొంత విజయం సాధిస్తాం. ఏ విధంగా అంటే మేము ఆలేరు భువనగిరి ఏరియాలో మా మిత్రులతో కూడా మేము సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. సార్ కూడా ఇంతకుముందు చెప్పినా మేము అనుకున్నది ఏంటంటే ఎవ్రీ నెలకోసారో వారానికోసారో ఏదో టైంలో ఇప్పుడు మన కుల పండుగలు అవుతుంటాయి, ఎల్లమ్మ పండుగలు, మల్లన్న పండుగలు, గౌన్లలో అయితే కాటమయ్య పండుగలు, ఇట్లా కుల వృత్తుల పండుగలు అవుతుంటాయి. ఆ కుల వృత్తుల పండుగల దగ్గర మన యొక్క రాజ్యాధికారం గురించి కూడా అడ్వర్టైజ్ చేసుకోవాలి, ఒక బ్యానర్ కట్టాలి. బీసీలో మనం ఒక కులము లోపల మనం కూడా సర్పంచ్లం కావాలి, ఎమ్మెల్యేలం కావాలి, ఎంపీపీలం కావాలి, జడ్పీటీసీలం కావాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన కులం వాళ్ళు, బీసీ సంఘాలు, బీసీ వాళ్ళు అంతా గ్యాదర్ అవుతారు అక్కడి నుంచి. ఇప్పుడు మనకు 5 సంవత్సరాల టైం ఉంది. ఈ సమయం లోపల మనం పండుగల సీజన్ లోపల, లేకుంటే ఇప్పుడు మన మండల కేంద్రాలు, గ్రామ కేంద్రాలు, ఇప్పుడు వస్తున్నాయి, అంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు అనేటువంటివి మనకు
కొంతవరకు బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఆ రిజర్వేషన్లలో మన కోట మనకు వస్తుంది కొంతవరకు. కానీ ఇది కాదుగా మనకు కావాల్సింది. దీనికి చట్టాలు చేసే హక్కు లేదు కదా. మనం చట్టాలు చేసే హక్కుల లోపల మనం పోవాలంటే ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. అప్పుడే మనకేమైనా రాజ్యాధికారం ఉన్నట్టు. ఈ పంచాయతీరాలలో స్థానిక సంస్థలలో మనకి ఏం అధికారాలు ఉంటాయి? ఉన్న అధికారాన్ని తీసేసిర్రు, పేరుకు మాత్రమే. ఒక్క రూపాయి ఫండ్ లేదు, సంపాదించుకుంటూ కాదు కదా. మేము ఉల్టా ఖర్చు పెడుతున్నాం. నేను ఉద్యోగం చేసో వ్యాపారం చేసో నెలకు 20,000 మా ఫాదర్కి నేను ఖర్చు పెడుతున్నా. ఒక కారు డీజిల్ కానివ్వండి, ఒక డ్రైవర్కి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. యువకులను మనం బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలు కష్టపడితే ఖచ్చితంగా మనము ఎంతో కొంత విజయం సాధిస్తాం. మనము ఇప్పుడు మీరున్నటువంటి పెద్దలు కూడా మన వివిధ జిల్లాల నుంచి వచ్చారు, వివిధ గ్రామాల నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మనకు ముఖ్యంగా ఈజీగా మనం అడ్వర్టైజ్ కావడానికి, మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కావడానికి, మన కుల పండుగలు అనుకోండి, ఊళ్ళలో జాతరలు అనుకోండి, వీటి లోపల మనం బాగా అవేర్నెస్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనం సీట్లు మావి, ఓట్లు మావి, సీట్లు మావే అనే కొన్ని నినాదాలతోటి మనము వాల్ పోస్టర్లు కానీ, గోడల మీద వాల్ రైటింగ్స్ కానీ, అటువంటివి వాట్సాప్ గ్రూప్లలో కానీ కొంచెం అవేర్నెస్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాం.